వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వర్జీనియా పొగాకు కొనుగోలు ప్రారంభం. జంగారెడ్డిగూడెంలో కొనుగోలులను పరిశీలించిన టొబాకో బోర్డు ఈడీ అద్దంకి శ్రీధర్. ఎన్నికల ఆదేశాలను అనుసరిస్తూ పకడ్బందీగా విధులు నిర్వహించాలి. నియోజకవర్గ స్థాయి సమావేశంలో సిబ్బందికి ఆర్డీఓ అద్దయ్య సూచన. శివరాత్రి సందర్భంగా జంగారెడ్డిగూడెం నుంచి పట్టిసీమకు తాడువాయికి ప్రత్యేక బస్సులు. ఆర్టీసీ డీఎం గంగాధర్రావు వెల్లడి. జంగారెడ్డిగూడెం బైనేరు శివాలయంలో ఈ నెల 14, 15, 16 తేదీల్లో ప్రత్యేక పూజలు. ఆలయ కమిటీ ప్రతినిధులు వెల్లడి. ఈ ఏడాది వర్జీనియా పొగాకు ధర రైతులకు, వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉంటుందని టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్జీనియా పొగాకు కొనుగోళ్లు బుధవారం ప్రారంభమయ్యాయి. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రంలో ఈ కొనుగోళ్ల ప్రక్రియను ఈడీ శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 57.90 బిలియన్ల కేజీల వర్జీనియా పొగాకు కొనుగోలు చేశామని అన్నారు. దీని సరాసరి ధర $245.81 ఉందన్నారు. ఈ ఏడాది 66.65 మిలియన్ కేజీల కొనుగోలు జరగనున్నాయని అంచనా వేస్తున్నామని అన్నారు. అయితే ఈ సంవత్సరం ప్రారంభం దశ $240 ఉందని అన్నారు. ఇది ఎంతో మంచి ధర అని తెలిపారు. ఈ ఏడాది కూడా రైతులకు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం ఆదిశేషయ్య, ఏఎస్లు శ్రీహరి, సురేంద్ర, రైతు సంఘం నాయకులు కరాటం రెడ్డి బాబు, పరిమి రాంబాబు, ఘంటసాల గాంధీ, గద్దె లక్ష్మణ్ రావు, సత్రం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఆక్షన్స్ 6వ తారీఖు అన్ని చోట్ల ఉన్న 16 ఆక్షన్ ప్లాట్ఫామ్స్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ ఆక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో అందులో భాగంగా ఎన్ఎల్ఎస్ రీజియన్ లో నేను జంగారెడ్డిగూడెం 1 and 2 ఆక్షన్ ప్లాట్ఫామ్స్ కి వచ్చాను. ఐ విల్ బి విజిటింగ్ అదర్ ఆక్షన్ ప్లాట్ఫామ్స్ ఆల్సో. స్టాటిస్టిక్స్ చూసుకుంటే గత ఏడాది మనకి 57.90 మిలియన్ కేజీల క్రాప్ ఈ గోదావరి జిల్లాల్లో మార్కెట్ చేయగలిగాము అట్ అన్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ మోర్ దాన్ 245 రూపీస్. సో సరాసరి ధర $245.81 లాస్ట్ ఇయర్ యావరేజ్. ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ఎల్ఎస్ ప్రాంతం అంటే ఈ గోదావరి జిల్లాల ప్రాంతాలు చూసుకుంటే 66.65 మిలియన్ కేజీలు ఎస్టిమేటెడ్ క్రాప్, అంటే గత సంవత్సరం కంటే ఎక్కువ క్రాప్ ఉంది. సో అందుకనే ఆప్షన్స్ కూడా కొంచెం తొందరగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. స్టార్టింగ్ ప్రైస్ ఇట్ సెల్ఫ్ ఇస్ 240 రూపీస్, 240 రూపాయలతోటి స్టార్ట్ అయింది. ఇది మంచి ఆశాజనకమైన మార్కెట్. ఇంటర్నేషనల్ గా కూడా మన పొగాకుకి మంచి ధర, విలువ వస్తూ ఉంది. అండ్ మనము టార్గెట్స్ అబౌట్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ అవి కూడా అధిగమిస్తూనే ఉన్నాము ఏడుకి ఆయేడు. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. క్రితం సంవత్సరం చాలా సంతోషంగా ఉన్నారు, వ్యాపారస్తులు సంతోషంగా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అలానే రైతులు కూడా ఈ ధరతోటి, ఈ డిమాండ్ తోటి మంచిగా ఎన్కాష్ చేసుకోవాలని, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ దానికోసం చేయవలసిన ప్రయత్నాలన్నీ టొబాకో బోర్డు యాజమాన్యం చేస్తుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరిస్తూ అధికారులు, సిబ్బంది పకడ్బందీగా ఎన్నికల విధులు నిర్వహించాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య సూచించారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో చింతలపూడి నియోజకవర్గ ఎన్నికల అధికారులు, సిబ్బందితో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ అద్దయ్య పాల్గొని పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రానున్న ఎన్నికలకు సంబంధించి చింతలపూడి నియోజకవర్గంలో 273 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. వీటికి సంబంధించి ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. అదే విధంగా స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్ లను కూడా ఏర్పాటు చేశామని అన్నారు.
టీముల వారీగా శిక్షణను కూడా ఇచ్చామని అన్నారు. కావున సిబ్బంది ఎన్నికల విధుల్లో అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కార్యాలయ పరిపాలనా అధికారి మధ్యాహ్నపు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ రిలేటెడ్ చింతలపూడి కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఎలక్షన్కి సంబంధించి నోడల్ ఆఫీసర్స్ అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఆ నోడల్ ఆఫీసర్స్ ఎవరెవరు ఏం చేయాలనే దాని మీద ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో నోడల్ ఆఫీసర్స్ యొక్క బాధ్యతల గురించి వాళ్ళు చేయాల్సిన విధి విధానాల గురించి వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చింతలపూడి కాన్స్టిట్యూన్సీ సంబంధించి రాబోయే ఎలక్షన్ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. టోటల్గా 273 పోలింగ్ స్టేషన్స్ గాను 273 పోలింగ్ స్టేషన్స్లో అన్ని ఫెసిలిటీస్ కూడా ఓటర్స్కి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రూట్ మ్యాప్లు అయితేనేమి, తర్వాత కౌంటింగ్ సెంటర్స్ అయితేనేమి, స్ట్రాంగ్ రూమ్ సెంటర్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అందరికీ అంటే మన టీమ్స్ ఉంటాయి. ఎంసీసీ టీము, తర్వాత ఎఫ్ఎస్టీ టీము, ఫ్లయింగ్ స్క్వాడ్ అని, టీమ్ అని, ఇట్లా రకరకాల టీమ్స్ ఉంటాయి. ఈ టీమ్స్ అన్నిటికి కూడా ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా ఎలక్షన్కి సిద్ధం చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అందరూ సిబ్బంది కూడా ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ని తప్పకుండా పాటించాలి. ఎక్కడా కూడా చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని వారి యొక్క విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరు కూడా ఈ ఎలక్షన్ పీరియడ్లో ఎవరు కూడా ఆబ్సెంట్ అవ్వటం కానీ, తర్వాత ఇచ్చిన టైంకి హాజరు కాకుండా ఉండటం కానీ ఎలాంటివి కూడా చేయడానికి వీల్లేదు. ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ నోటీసు తీసుకెళ్తే ఎలక్షన్ కమిషను సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎలక్షన్ సిబ్బంది కూడా అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి ఎలక్షన్ వర్క్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవుతారని చెప్పేసి ఎలక్షన్ సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. శివరాత్రిని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో నుంచి పట్టిసం తాడువాయి క్షేత్రాలకు ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ పిపివి గంగాధర్ రావు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం నుంచి ఈ నెల 7, 8, 9 తేదీల్లో పట్టిసంకు 8వ తేదీన తాడువాయికి ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేశామని అన్నారు. అవసరమైతే ఈ సర్వీసుల సంఖ్య పెంచుతామని అన్నారు. కావున భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఎం గంగాధర్ రావు కోరారు. ఈ శివరాత్రి జాతర సందర్భంగా మన ప్రాంతంలో సుప్రసిద్ధ శైవక్షేత్రమైనటువంటి పట్టిసీమకి మన జంగారెడ్డిగూడెం డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపబడుతున్నవి. పట్టిసీమకి 7వ తారీఖు మధ్యాహ్నం నుంచి బస్సులు స్టార్ట్ అవుతాయి. 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు మార్నింగ్ వరకు కూడా బస్సులు తిప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఒక 40 బస్సులు ప్లాన్ చేసాం తిప్పడానికి. అలాగే ఇక్కడ తాడవాయి దగ్గర ఉన్న శివాలయానికి కూడా మరి జంగారెడ్డిగూడెం నుండి 3 బస్సులు పెట్టాం, ప్రత్యేక బస్సులు తాడవాయి శివాలయం క్షేత్రానికి భక్తుల కోసం. ఈ తాడవాయి శివాలయానికి 8వ తారీఖు తెల్లవారుజాము 4 గంటల నుంచి బస్సులు అరేంజ్ చేయబడి 8వ తారీఖు మార్నింగ్ ఎర్లీ అవర్స్ 4 గంటల కాడి నుంచి బస్సులు స్టార్ట్ అవుతాయి. అలాగే పట్టిసీమకి 7వ తారీఖు మధ్యాహ్నం నుంచే బస్సులు ఏర్పాటు చేయటం అనేది, మరలా 9వ తారీఖు మార్నింగ్ వరకు బస్సులు తిప్పడం జరుగుతుంది. అవసరం మేరకి భక్తుల డిమాండ్ మేరకి అవసరమైతే బస్సుల్ని ఇంకా పెంచడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత భక్తులు సద్వినియోగం చేసుకుని మరి శివరాత్రి జాతరలో విశేషంగా పాల్గొవాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణ శివారులో బైనేరు నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ శిఖర యంత్ర ధ్వజ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ ప్రతినిధి చిన్ని రామ సత్యనారాయణ కోరారు.
ఆలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో అర్చకులు మేడూరి రవితేజ శర్మతో కలిసి చిన్ని రామసత్యనారాయణ మాట్లాడారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల గురించి వివరించారు. ఈ పూజలను భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మన బైనేరు వద్ద ఉన్న శివాలయం దినదిన ప్రవర్ధమానంగా జరుగుతుంది. మరి ఈ దేవాలయంలో 14/3/2024 నుంచి 16/3/2024 వరకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఉమాదేవి గారిది, అలాగే వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ. 3 రోజులు ఈ కార్యక్రమం కూడా చాలా వైభవపేతంగా జరగాలని కంకణం కట్టుకున్నారు. మరి మన ప్రాంత ప్రజలందరూ కూడా ఈ 3 రోజుల కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలవ్వాలని కోరుచున్నాము. ఇది ఉమారామలింగేశ్వర స్వామివారి శిఖర ప్రతిష్ఠ, యంత్రధ్వజ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుంది. అలాగే ధ్వజస్తంభం 1, వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, ముఖ్యంగా ఉమాదేవి అమ్మవారి ప్రతిష్ఠ. పంచేతన కార్యక్రమంలో బ్రహ్మశ్రీ మేడూరి సాంబశివ ప్రసాద్ శర్మ గారి ఆధ్వర్యంలో, ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ మేడూరి రవితేజ శర్మ గారి ఆధ్వర్యంలో త్రయాహ్నిక దీక్షాపూర్వంగా ప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చేసి జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. శ్రీ 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 ఉమారామలింగేశ్వర స్వామి వారి శిఖరము, యంత్రము, ధ్వజము, నంది, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉమాదేవి యొక్క ప్రతిష్టా మహోత్సవములు 14వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు వైభవయుతంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 14వ తారీఖు 8 గంటల నుండి స్వామివారి ఆలయం వద్ద గణపతి పూజతో ప్రారంభమయ్యి, అలాగే సాయంత్రం 7 గంటలకు నీరాజన మంత్ర పుష్పములతోటి కార్యక్రమం అన్నది ముగియనున్నది. 15వ తారీఖు 2వ రోజు 15వ తారీఖు కూడా ఉదయం 8 గంటల నుండి కార్యక్రమం ప్రారంభమయ్యి సాయంత్రం 7 గంటలకి కార్యక్రమం ముగుస్తుంది. దీనిలో భాగంగా 14వ తారీఖు మొదటి రోజు స్వామివారికి జలాదివాసము, క్షీరాదివాసము కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే విధంగా 15వ తారీఖు సాయంత్రం నుండి స్వామివారికి ధాన్యాదివాసము, పుష్పాదివాసము, శయాదివాసము కార్యక్రమములు కూడా జరుగుతున్నాయి. 16వ తారీఖు ఉదయం 8:58 స్వామివారి యొక్క దివ్య యంత్ర ధ్వజ శిఖరము మరియు ఉమాదేవి, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నంది యొక్క ప్రతిష్టా మహోత్సవములు జరుగుతున్నాయి. తదనంతరం 12 గంటల నుండి స్వామివారికి మహా అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతోంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జట్టి గురునాథరావును పలువురు ప్రముఖులు కలిసి అభినందనలు తెలిపారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అంతేకాకుండా పార్టీ స్థితిగతులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు ఘంటసాల గాంధీ, మాజీ సర్పంచ్ బుద్దాల సత్యనారాయణ, జిల్లా టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బూసా బాలభాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులు జీడికంట రామారావు తదితరులు పాల్గొన్నారు. దాతలకు లబ్ధిదారులకు మధ్య వారధిగా విశేష సేవలు అందిస్తున్న వారధి ట్రస్ట్ కు దాతలు మరింతగా సహకరించాలని చిన్ని ఫౌండేషన్ నిర్వాహకులు చిన్ని రామ సత్యనారాయణ కోరారు. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్ కాలనీకి చెందిన షేక్ బాజీ వృత్తిరీత్యా సైకిల్ లేకపోవడం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ చిన్ని ఫౌండేషన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో బాజీకి ఫౌండేషన్ సహకారంతో సైకిల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పివి రామలక్ష్మి, చింతల నాని, ధనకుమార్, వేణు, కలపాల శ్రీనివాస్, మద్దిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్ నగర్లో ఉన్న తాతాజీ గారు మరి ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆయన చూసి చాలామంది సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ రోజున ఆ చిన్ని ట్రస్ట్ నుంచి కాకుండా మరి వీరి వారధి ట్రస్ట్ ద్వారా నేను సైకిల్ బాజీకి ఇవ్వడం జరుగుతుంది. తాతాజీ గారికి ఎప్పుడూ కూడా మీ నగరం వైఎస్ఆర్ నగర్ కాదు, మీ నగరం ఇది. అందరూ కూడా ఆయన గంటగా ఉండి ఎప్పుడు కూడా
ఆయన మీరు కాపాడుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. ఈ రోజున వైఎస్ఆర్ నగర్ కాలనీకి చెందిన బాజీ గారు అనే తాపీ కూలీకి ఆయన పడే కష్టం చూసి మంచి మనసు ఉన్న సిహెచ్ఆర్ గారు ఆయన చిన్ని ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మన వారధి తరపున చేసే ప్రతి కార్యక్రమానికి నేనున్నాను అన్న మాట ఎంతో ధైర్యాన్ని ఎత్తుంది. ఒక చిన్నోడైనా సరే ఒక యుద్ధం చేసే టైంలో ఎదరికెళ్ళు నేనున్నాను, నువ్వు చేసే కార్యక్రమానికి ఇదిగో నా వంతు సాయంగా ఇదిగో నేనున్నాను, ఆ నేనున్నాను అని ఆయన ఎప్పుడు గురువు గారిని సంబోధిస్తాను. ఎప్పుడు కూడా నా వెల్విషర్గా నా శ్రేయోభిలాషిగా నేను ఏ పని చేసినా సరే తన వంతు సహకారం నాకుంది దీవిస్తున్న మంచి మనసున్న మా అగ్ని రామ సత్యనారాయణ గారికి ఆ భగవంతుడు ఎంతో ఆరోగ్యం ఇవ్వాలని ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జంగారెడ్డిగూడెం సర్కిల్ పరిధిలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని పట్టణ సిఐపి రాజేష్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో సాయుధ బలగాలతో కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ కవాతు నిర్వహించామని అన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్బీసీఐ ఆదిప్రసాద్, లక్కవరం ఎస్ఐ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏలూరు జిల్లా శ్రీమతి మేరీ ప్రశాంతి ఐపీఎస్ గారి యొక్క ఆదేశానుసారంగా మన కేంద్ర బలగాలకు ఏవైతే మన ఎలక్షన్స్ పర్పస్ వచ్చాయో దాంట్లో భాగంగా ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, వాళ్ళ యొక్క మనోనిర్భరాన్ని పెంచడానికి ఈ యొక్క కవాతు ఈరోజు లక్కవరం పిఎస్ లిమిట్స్లో మన గురుబట్లగూడెం ప్లస్ దేవులపల్లి ఇంకా లక్కవరం ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మేమంతా కవాతు చేసాం. ఈ ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎలక్షన్స్ ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్లో ఈ యొక్క ప్రజలకు ఏ విధమైన ఆటంకాలు కలగకుండా ఏదైనా దుష్టశక్తులు మన యొక్క ప్రజాశాంతికి భంగం కలిగించే ఉన్న రౌడీజం అలాంటి బోకులు ఉంటే వాళ్ళందరూ కూడా మేము పోలీసులు ఉన్నాం, మీ యొక్క ఏదైతే నిర్భయంగా మీ ఓటు హక్కు వినియోగించుకుంటారో నిర్భయంగా మీ ఓటర్ కేంద్రానికి వెళ్ళి మీ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి మేము ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి ఈ యొక్క కేంద్ర బలగాలు వచ్చాయి. ఇంకా ఇప్పుడు వరకు ఒక 100 మంది వచ్చారు, ఇంకా కొంతమంది ఇంకా వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు. ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలు ఏదైనా పాల్పడినా సరే ఈ యొక్క మా యొక్క సివిల్ ఫోర్స్తో వాళ్ళందరూ ఉండి ఈ యొక్క మనోధైర్యాన్ని ప్రజల్లో నింపి వాళ్ళు నిర్భయంగా సంతోషంగా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ యొక్క కవాతు ఏర్పాటు చేయడం ఉంది. వర్జీనియా పొగాకు కొనుగోలులో చెస్ ను రద్దు చేయాలని, గత ఏడాది కంటే ఈ ఏడాది ధరను పెంచాలని వర్జీనియా పొగాకు రైతు సంఘం నాయకులు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నాయకులు పరిమి రాంబాబు, ఘంటసాల గాంధీలు మీడియాతో మాట్లాడారు. తుఫాను ప్రభావంతో ఈ ఏడాది వర్జీనియా పొగాకు రైతులు నష్టపోయారని అన్నారు. అంతేకాకుండా వ్యవసాయ ఖర్చులు కూడా పెరిగిపోయాయని అన్నారు. కావున గత సంవత్సరం కంటే ఈ ఏడాది ధరను పెంచాలని కోరారు. అదేవిధంగా కర్ణాటక మాదిరిగా చెస్ ను ఎత్తివేయాలని కోరారు. కొనుగోలు విషయంలో రైతులకు ఏమైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని నాయకులు కోరారు. ఈరోజు ఎన్ఎల్ఎస్ ఆక్షన్ ప్లాట్ఫామ్స్ 5 ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేయడం జరిగింది. మన టొబాకో బోర్డు ఈడీ గారు అద్దంకి శ్రీధరబాబు గారు సమక్షంలో ఇవాళ ఆక్షన్ జరిగింది. ఇవాళ చాలా శుభదినం. ఈరోజు 240 రూపాయలు హైయెస్ట్ ప్రైస్ వచ్చింది. మాకు ఈ సంవత్సరం విపరీతమైన ఖర్చులైనవి కాబట్టి ఈ ధర రైతులకి గిట్టుబాటు కాదు. 350 రూపాయలు హైయెస్ట్ ప్రైస్, 290 రూపాయల యావరేజ్ ప్రైస్ రావాలని చెప్పి ఇవ్వాలని టొబాకో బోర్డు ఈడీ గారిని కోరడం జరిగింది. అలాగే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ఈడీ గారు పొగాకు ప్రతినిధులను కూడా కౌరు పంపించి మంచి ఇది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్రాప్ కాబట్టి మంచి రేటు రావాలని చెప్పి మంచి రేటుతో ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే పండుగల పొగాకు కూడా ఈ సంవత్సరం టొబాకో బోర్డులో పెట్టడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఆ పండు పొగాకు దళారులకు అమ్మకుండా తీసుకొచ్చి టొబాకో బోర్డులో అమ్ముకోవాలని చెప్పి కోరటం జరిగిందండి. తుఫాన్ల వల్ల వేరే రకాల కారణాల వల్ల ఈ సంవత్సరం నష్టపోయాం. టొబాకో బోర్డుని ఇందాక ఈడీ గారిని రిప్రజెంట్ చేసాం. మాకు కూడా కర్ణాటక రైతుల్లాగా మా రైతులకు కూడా చెస్ లేకుండా
జీరో చెస్ట్ చేసి ఈ సంవత్సరం ఎంత పోవకైనా అమ్ముకునేలాగా వెసులుబాటు కల్పించాలని చెప్పి ఈడీ గారిని కోరడం జరిగింది. దానికి ఈడీ గారు సానుకూలంగా స్పందించి ఇలా చేసి పెడతాయని చెప్పి మాట ఇచ్చారు. సంవత్సరం బోర్డు ఇవాళ 6వ తారీఖు స్టార్ట్ అయింది. ఈ రేటు 250 పెడితే 241కి ఎకరం రేటు పడింది. ఇంకా 10 రూపాయలు 20 రూపాయలు కలిపి స్టార్ట్ చేస్తే బాగుంటుందని నేను బోర్డు ప్రెసిడెంట్గా నేను రైతులందరికీ మేలు చేయడానికి నేను మాట్లాడుతున్నాను. అంచేత రైతులు ఏ ఒక్క రైతుకైనా ఏ బోర్డులు ఏ పని ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే ఆ రైతులు ఏ పని ఉన్నా కానీ మేము పై అధికారులతో మాట్లాడి మీ రైతుల పనులన్నీ మేము పూర్తి చేసి పరిశీలించి మాట్లాడి చేపిస్తామండి. సంవత్సరం 288 రూపాయలు పలికిందండి. మేము ఈడీ గారిని కానీ ఆర్ఎం గారిని కానీ మన కళ్యాణ్ రెడ్డి గారి కానీ ఐటీసీ గారిని కానీ 200 పైన నీటి మీద ఒక 20-30 కలిపి 300 దాటితే రైతులందరూ మొన్న తుఫాను ఒకటి వచ్చిందండి. ఇసి తుఫాను దానికి చాలా దెబ్బతిన్నారు. 300 దాటి కొంటే కొంచెం కంపెనీ రైతులు ఇబ్బంది లేకోకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం వ్యవసాయం చేయడానికి నిలబడి వ్యవసాయం చేస్తారండి. చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. మహిళల కష్టానికి గుర్తింపుగా మహిళా దినోత్సవం జరుపుకుంటామని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో మహిళా ఉద్యోగులు, మహిళా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను ఎస్పీ తెలిపారు. అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మహిళా ఉద్యోగులకు మహిళా పోలీసు అధికారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నవశకం ప్రారంభమైందని, దీంతో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ నిలిచిపోయిందని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. కొయ్యలగూడెం మండలం పరింపూడి పంచాయతీ పరిధిలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయం భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా 80 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పలు గ్రామాలలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కన్వీనర్ తెల్లం రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రోజు గ్రామాలు అభివృద్ధి జరుగుతున్నాయంటే, గ్రామాల్లో ప్రజలకి అన్ని పథకాలు అందుతున్నాయంటే దానికి కారణం సచివాలయ వ్యవస్థ. ఆ సచివాలయ వ్యవస్థకి అనుసంధానంగా వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్లే ఈరోజు పేద ప్రజలకి సచివాలయం ఒక దేవాలయంగా ఈరోజు, అలాంటి దేవాలయం లాంటి సచివాలయాల్లో ప్రతి పేదవాడు కూడా ఈరోజు మరి పథకాలు పొందుతూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి తరపున ఆయనకి కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటూ, అర్హులైన ప్రతి ఒక్కరి సొంత ఇంటి కల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సహకారం చేసిందని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు తెలిపారు. భీమడోలు మండలం పరిషత్ కార్యాలయం ఆవరణలో నవరత్నాలు పేదలకు ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి ఇంటి స్థలం హక్కుల పత్రాన్ని ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ కనమాల రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుబాబు పాల్గొని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ హక్కు పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగ, సర్పంచులు పాము సునీత, గుడివాడ నాగగౌతమి, దాయం సుజాత తదితరులు పాల్గొన్నారు. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు మీ అకౌంట్ లోకి రేపు జమ చేయమన్నారు. మరి మొన్న సార్ సర్పంచులు, ఎంపీ సభ్యులు ముందుకు రావాలండి. కొడుసు దుర్గేశ్వరి, సోరపగూడ నాయకులు, సోరగూడెం నుంచి చెన్నూరి గంగావర్తిని, దాసరి వెంకటేశ్వరం. ఈ నెల 8వ తేదీన పట్టసీమలోని అఖండ గోదావరి మధ్య కొలువు తీరిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద ఏర్పాట్లపై సమావేశాన్ని నిర్వహించారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆలయ కమిటీ చైర్మన్ అద్దయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం వివిధ శాఖ అధికారులతో జరగనున్న పనులను ఆర్డీఓ అద్దయ్య పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. లాస్ట్ టైం మీద వెడల్పు ఇప్పుడు 7, 8, 9 తారీఖుల్లో జరగబో మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్ల గురించి అన్ని శాఖల హెచ్ఓడీస్ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ ఆ శాఖలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. అన్ని శాఖలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ కల్లా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు సలువ పందిర్లు, పంట ఏర్పాటు అంతా కూడా పూర్తిగా ఈరోజు సాయంత్రానికి కంప్లీట్ అవుతూ ఉంది. ఇంకేదైనా చిన్న పనులు ఉంటే అవి కూడా రేపు మధ్యాహ్నానికల్లా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఎల్లుండి జరగబోయే ఉత్సవాలకి సిద్ధంగా ఉంచడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దగ్గర ఈ ఏర్పాట్లన్నీ సూపర్వైజ్ చేయడం కోసం దాదాపుగా అన్ని శాఖలకు సంబంధించిన స్టాఫ్ దాదాపు 600 మంది స్టాఫ్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ దగ్గర 200 మందిని డిప్లాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని మన ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇది మన ఫుడ్ ఏదన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఏర్పాటు చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవి కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఎక్కడెక్కడైతే వాళ్ళు ఫుడ్ అదంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని శాఖల వారికి మేము పాసులు ఇవ్వటం, తర్వాత ఎక్కడన్నా వెహికల్ మూవ్మెంట్ అవసరమైతే వెహికల్ పాసులు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఉత్సవాలకు విచ్చేసే భక్తులందరికీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పేసి తెలియజేస్తాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజలకు చేసిన సేవలకు ఆకర్షించబడి తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని చింతలపూడి వైసీపీ ఇన్ఛార్జ్ విజయరాజ్ తెలిపారు. చింతలపూడి పట్టణంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కొవ్వూరుగూడెం, మెడికల్ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ తదితర ప్రాంతాలలో ఆయన పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ లియజా సుధాకర్, పట్టణ వైసీపీ నాయకులు కొప్పుల నాగేశ్వరరావు, దారావు, దిలీప్, కృష్ణకాంతారావు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు బ్రేక్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేశాను. ఇంకొక 1.5 సంవత్సరాల పాటు నాకు సర్వీస్ ఉంది. అయినా నేను డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనా విధానం చూశాను. ఆయన పేదల కోసం ఎంత కష్టపడింది, ఆకర్షించింది. ఎందుకంటే భారతదేశంలోనే నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఆయన పరిపాలన సాగిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా దాదాపు 5 ఏళ్లు మనం కావస్తుంది ఆయనకి. ఆయన పరిపాలించింది నేను 3 ఏళ్లే అంటాను. 2 ఏళ్లు కరోనా టైం, అసలు పరిపాలనకు అవకాశం లేదు. ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. పేదవాళ్ళందరూ ఇళ్లలో ఉండే పరిస్థితి, రెక్కాడితే గాని డొక్కాడిన పరిస్థితుల్లో మరి ఆ రోజుల్లో తినకో కడుపు మార్చుకుని ఆ కరోనాని ఎలా ఎదుర్కోవాలని ఇంట్లోనే ఉన్న పరిస్థితుల్లో వాలంటీరీ వ్యవస్థ ద్వారా గడప గడపకు అనేక సంక్షేమైన కార్యక్రమాలు అందించడం, మెడిసిన్స్ అందించడం, నిత్యావసర సరుకులు అందించడం ఒక గొప్ప ప్రక్రియని. కోట్లాది మంది హమాలీలకు చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని ఐఎఫ్టిఓ రాష్ట్ర కోశాధికారి కెవి రమణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ టింబర్ డిపో హమాలీల జనరల్ బాడీ సమావేశం ఎడ్లపల్లి బుజ్జయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కెవి రమణ మాట్లాడుతూ దేశంలో ఎక్కువ మంది ప్రజలు అసంఘటిత రంగాల్లో హమాలీలుగా పనిచేస్తున్నారని, వీరి సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎడ్లపల్లి సుబ్బారావు, పి నాగేష్ తదితరులు పాల్గొన్నారు. హమాలీ పనిచేసే వాళ్ళు, మూటలు మోసేవాళ్ళు, సిమెంటు, ఐరన్ ఎగుమతి దిగుమతి చేసేవారు, మాగుల కలప ఎగుమతి దిగుమతి చేసేవారు, అనేక రకాలుగా హమాలీ కార్మికులు కోట్లాది మంది ఉన్నప్పటికీ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నప్పటికీ చట్టబద్ధ సౌకర్యాలు, చట్టబద్ధ హక్కులు మాకు లేకుండా పోయినాయి. పని భద్రత అనేది లేకుండా పోయింది.
పనిచేసినంతకాలం పనిచేయడం, యాజమాన్యానికి కోపం వచ్చిన పనుల నుంచి తొలగించే పరిస్థితి ఏర్పడింది. మాకు పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి కానీ ప్రకటించి 15 సంవత్సరాల పైగా అవుతున్నా ఇంతవరకు అటువంటి చట్టబద్ధ సౌకర్యాలు మాకు లేకుండా చేస్తున్నారు. మాకు చట్టబద్ధ సౌకర్యాలు కావాలి. మేము భారత పౌరులం, పని భద్రత చట్టం కావాలి. మా పిల్లల్ని భార్యాభర్తల్ని స్వేచ్ఛగా పెంచుకునే విధంగా పని హక్కుతో ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్జీనియా పొగాకు కొనుగోలు ప్రారంభం. జంగారెడ్డిగూడెంలో కొనుగోలులను పరిశీలించిన టొబాకో బోర్డు ఈడీ అద్దంకి శ్రీధర్. ఎన్నికల ఆదేశాలను అనుసరిస్తూ పకడ్బందీగా విధులు నిర్వహించాలి. నియోజకవర్గ స్థాయి సమావేశంలో సిబ్బందికి ఆర్డీఓ అద్దయ్య సూచన. శివరాత్రి సందర్భంగా జంగారెడ్డిగూడెం నుంచి పట్టిసీమకు తాడువాయికి ప్రత్యేక బస్సులు. ఆర్టీసీ డీఎం గంగాధర్రావు వెల్లడి. జంగారెడ్డిగూడెం బైనేరు శివాలయంలో ఈ నెల 14, 15, 16 తేదీల్లో ప్రత్యేక పూజలు. ఆలయ కమిటీ ప్రతినిధులు వెల్లడి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.